మన పిల్లలు ఒకవేళ నా కోసం భోజనం వండి పెడతావా అంటే భోజనం వండి పెట్టగలుగుతారు. లేకపోతే నా కోసం ఈ పని చేయి, నా కోసం ఆ పని చేయి, మనకి ఏదైనా తెచ్చిపెట్టమని చెప్తే తెచ్చి పెట్టగలుగుతారు. కానీ ఎవరైనా నా కోసం ప్రాణం పెడతావా, నా కోసం చనిపోతావా, నా కోసం 18 సంవత్సరాలు జైల్లో ఉంటావా అంటే నా భారాన్ని నువ్వు తీసుకుంటావా అని అడిగితే ఎవరైనా తీసుకుంటారా? ఎవరు తీసుకున్నా కూడా ఎంతవరకు వారి వల్ల అవుతుందో అంతవరకే భరించగలుగుతారు. సిలువలో మనం నేర్చుకోవాల్సిన మరొక గుణపాఠం ఏంటంటే విధేయత. యేసుక్రీస్తు వారు మనకు విధేయతను నేర్పిస్తున్నారు. యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి కూడా ఎంతగా తగ్గించుకున్నాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఉమ్మూసినప్పుడు భరించాడు, కొరడాలతో కొట్టినప్పుడు భరించాడు, మనుషులు అవమానపరచబడి ఆయన బట్టలను చీట్లు వేసి అమ్ముకున్నప్పుడు కూడా భరించాడు. ఎంతగా భరించాడంటే ఆఖరికి ప్రాణము ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. దేనికోసం? సింపుల్, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఈరోజు మనము డబ్బులు సంపాదించడానికి, ఈ లోకంలో పరపతి సంపాదించడానికి, మనుషుల ఎదుట మన అందాన్ని కనపరుచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎంతగా ఆ డబ్బుకి మనం లోబడతామంటే ఏ స్థాయికైనా వెళ్ళిపోతాం. బంధాలను తెంచేసుకుంటాం. తండ్రి, కొడుకు, అల్లుడు, కోడలు, కూతురు అని ఏది లేకుండా మనుషులను దూరం చేసేసుకుంటాం. దేనివల్ల అంటే డబ్బు కోసం. నీతిగా బ్రతకడానికి ప్రాణాన్ని కూడా ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఎదుటి వ్యక్తులు తనను అన్యాయంగా నిందిస్తున్నా సరే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, నీతిగా బ్రతకడానికి, దేవుని నీతిని నెరవేర్చడానికి ప్రాణం కూడా పెట్టాడు. సిలువలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత, తగ్గింపు. ఒకవేళ దేవుని కొరకు, నీతిగా బ్రతకడం కొరకు ఎంతవరకైనా తగ్గించుకోవాలి. మనకు మన పితరులు అదే నేర్పించారు. వారు ఆస్తుల్ని వదులుకున్నారు. కొంతమంది అయితే వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా భారతదేశం వచ్చి, భారతదేశంలో స్త్రీలు చనిపోతుంటే చూడలేక వారి కోసం వారి ప్రాణాలను కూడా అడ్డేసి ఈ భారతదేశంలో పరిచర్య చేశారు. మరి ఈరోజు పరిచర్య అదే విధంగా ఉందా? మరి సేవకునికి అదే విధంగా అందరూ సహకరిస్తున్నారా? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుని ఈ సిలువ ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చువారమై సువార్తకు సహకరిస్తూ ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.